పథకాల వలన రాష్ట్రం దివాలా తీస్తుందని అన్న చంద్రబాబు 2.5 లక్షల కోట్లతో సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తే జగన్ రైతులకు అండగా నిలబడ్డారన్నారు. పొంగనూరు నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో ఎంతో అభివృద్ధి చెందిందని, రానున్న ఎన్నికల్లో తనను ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. కూడా ఈ దేవుడి నాయకులు పార్టీలకు ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు లేదు. కిరణ్ కుమార్కి లేదు, హైదరాబాదు పవన్ కళ్యాణ్కి లేదు, హైదరాబాదు పురంధేశ్వరికి లేదు, హైదరాబాదు చంద్రబాబుకి లేదు, హైదరాబాదు వీళ్ళందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేసి ఇక్కడ అధికారం చెల్లాయించాలని చెప్పి అందరూ కూడా కట్టగట్టుకొని ఒంటరి పోరాటం చేసే జగన్మోహన్ రెడ్డిని సాధించాలనే ఆలోచనతో చేస్తా ఉన్నారు. మరి మీరు ఇదంతా కూడా గమనించాలని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మీకు ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరం ఉన్నాడు మన కిరణ్ కుమార్ రెడ్డి. ఇతను మనం మంజూరు చేసుకొని పింఛా రివర్ నుంచి పాపిరెడ్డి గారిపల్లి దగ్గర సదుం దగ్గర పాపిరెడ్డి గారిపల్లి దగ్గర కట్టిన ప్రాజెక్ట్ నుంచి తాగే నీళ్లకు పైప్ లైన్ శాంక్షన్ చేపించి టెండర్లు అయిపోయి అంతలోపలే దోసే దిగిపోయాడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయితేనే ఫస్ట్ ఏదైనా మంచి చేసేదానికి ఆలోచన చేయాలి. ఫస్ట్ ఏమేమి ఉన్నాయని నిలిపేయండి అని చెప్పి మన నియోజకవర్గంలో నిలిపేశారు. మీకు కథ కూడా గుర్తుంటారు. అన్ని ప్రయత్నాలు చేసి లాస్ట్ పాదయాత్ర కూడా చేసాం మన పాపిరెడ్డి గారి ప్రాజెక్టు పొంగనూరు నుంచి.